నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ ఈ రోజు బుధవారం కువైట్ లోని వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు అనుబంధంగా ఉన్న వాతావరణ శాఖ బుధవారం ఉదయం నుంచి కువైట్ లో బలమైన గాలులు వల్ల దుమ్ము వస్తూ ఉందని చెప్పి దీనివల్ల దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి హెచ్చరించింది. అలాగే తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ బుధవారం కువైట్ దేశంలో వాయువ్య గాలుల కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దుమ్ముగాలులు వీస్తాయని చెప్పి దీంతో కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత తగ్గుతూ ఉంది. సముద్రంలో అలలు కూడా 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పి అలాగే కువైట్ లో యొక్క అస్థిర వాతావరణ పరిస్థితులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని చెప్పి ముఖ్యంగా అవుట్డోర్ లో బయట ప్రదేశాలలో పనిచేసేవారు అలాగే ఎవరైనా సరే వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి దుమ్ముగాలి వచ్చినప్పుడు మనకు ఎదురుగా ఉండే వాహనాలు కనపరావు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అలాగే కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మాస్కులు ధరించండి అన్న. మాస్కులు ధరించకపోతే గాని డస్ట్ అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఇలా దుమ్ము వచ్చినప్పుడు చాలా మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి హాస్పిటళ్లలో చేరుతూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క దుమ్ము వచ్చినప్పుడు బయట ప్రదేశాలలో పనిచేసేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు మరీ సూచిస్తూ ఉన్నారన్న. కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు అలాగే ఎవరైనా సరే అవసరం ఉంటే బయటికి రండి, లేకపోతే రావద్దని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.